ఆ గ్రామంలో పెరిగిన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చైత్ర మరియు భవాని. ఇద్దరూ 25 ఏళ్ల వయస్కులే కాని పగలు రాత్రిలా భిన్నంగా. ఒకరోజు ఉదయం కుసుమమల్ల చెల్లుబాటుతో ఇంకా అడవిపై ఆవరణంగా ఉండగా చైత్ర తన అమ్మమ్మ గదిలో కనుగొన్న పాత నక్షాను పట్టుకుని భవాని ఇంటికి చేరుకుంది. భవాని, చూడు, ఈ నక్షా కొండల వెనుక ఒక రహస్య లోయను చూపిస్తుంది. చైత్ర ఆనందంగా అరిచింది. భవాని ఆలోచనగా కనిపించింది. చైత్ర, ఇది ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. ప్రమాదంగా ఉంటే? అందుకే మనం తెలుసుకోవాలి. చైత్ర చిరునవ్వుతో సమాధానమిచ్చింది. ఎన్నో వాదనలు తర్వాత భవాని ఆత్మవిశ్వాసంతో అనుమతించింది. రోజు ఇద్దరూ బయలుదేరి వెళ్లారు. దారిని అనుసరిస్తూ ప్రమాదకరమైన బాటలు మరియు అడవి పొదల్లోకి వెళ్లారు. చైత్ర ముందువైపు నడిచింది. ఆమె ఆవలీలకు తలవంచలేదు. భవాని మాత్రం మార్కులను గమనిస్తూ తిరిగి రావడం కోసం జాగ్రత్తగా పరిశీలించింది. అది ఎన్నడూ చూడని ఒక అపురూపమైన ప్రదేశం. పచ్చని చెట్లు, మెరుస్తున్న ప్రవాహాలు మరియు అరుదైన పూలతో తారసపడింది. ఆ లోయ మధ్యలో ఒక పురాతన గుడి ఉంది. దాని గోడలపై కథ చెప్పే నక్షత్రాలు చెక్కబడి ఉన్నాయి. పజిల్స్ భవాని యొక్క తెలివి మరియు చైత్ర ధైర్యం ఈ ఇద్దరికీ నమ్మకం మరియు దృఢతను పరీక్షించాయి. చివరికి వారు ఒక ప్రకాశవంతమైన స్ఫటికాన్ని కనుగొన్నారు. అది మానవాళికి జ్ఞానాన్ని అందించే ఒక అపురూపమైన చిహ్నంగా ఉంది. చైత్ర మరియు భవాని ఆ స్ఫటికాన్ని తీసుకురావడానికి నిరాకరించారు. దానిని లోయకు చెందినదిగా భావించారు. వారు ఆ పర్యావరణాన్ని కాపాడాలని నిర్ణయించుకున్నారు. తిరిగి వారు ఊరికి చేరుకుని వారి సాహసాన్ని జ్ఞాపకంగా మార్చుకున్నారు. ఈ కథలో చైత్ర మరియు భవాని మధ్య ఉన్న స్నేహం విభిన్నతలను బలంగా మార్చే గొప్పదనాన్ని గుర్తుచేస్తుంది.